మనాలి చెర్రీ కూడా ప్లాంట్ కూడా ఇదిగోండి కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడడానికి. అన్నీ కొంచెం కొంచెం స్లోగా పెరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇది ఫాస్ట్గానే పెరిగే రకమే, కానీ ఎందుకో మనం ఇచ్చే పోషకాలు ఏమైనా తక్కువ అవుతున్నాయా అని అనిపిస్తుంది. ఇదిగోండి కాయలు చూపించావా, స్లోగా ఎదుగుతుంది ఈ మొక్క. ఆకులు అవి బాగా పెరుగుతున్నాయి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మలబరీస్కి అయితే అసలు లోటు ఉండదండి. ఎంత కాయ అంటే అసలు ఎంత బాగా ఈ సంవత్సరం మేమైతే బాగా ఎంజాయ్ చేసి బాగా తింటున్నాం. గ్రీన్ కలర్ అయితే ఇంకా అసలు ఎంత స్వీట్ అంటే ఇంకా పంచదార పానకం ముంచుకుని తింటే ఎలా ఉంటుందో ఆ గ్రీన్ కలర్ మలబరీ ఇంకా అంత టేస్ట్ అన్నమాట. ఇదిగోండి మనకి మామా ఎర్త్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చేసినాయి. ఇదిగోండి షాంపూలు మాట. మామా ఎర్త్ నుంచి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, అలాగే మామా ఎర్త్ నుంచి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ మాట. అయితే ఇందులోనే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రోజ్మేరీ అండ్ మేథీ దానా అన్నమాట. అలాగే ఈ షాంపూ యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనకి 94% వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. షాంపూ యొక్క టెక్స్చర్ చూద్దాం. ఇదిగోండి చక్కగా తలకు మనం హెయిర్కి చక్కగా యూస్ చేయొచ్చు. ఇది ఆల్ హెయిర్ టైప్స్ అంటే మనకి ఏ రకమైన అంటే సిరి జుట్టు కానీ గిరిజాల జుట్టు అది అంటాం కదండి, అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఆల్ టైప్స్ హెయిర్స్కి ఈ షాంపూ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇది మనకి ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని వాళ్ళ వెబ్సైట్లోని యాప్లో కూడా దొరుకుతాయండి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ నైకాలో పర్పుల్లో కూడా దొరుకుతాయండి. తెలుగు 2025 అని కోడ్ యూస్ చేసి కొనుక్కోండి. మీకు వాళ్ళ యాప్లోని వాళ్ళ వెబ్సైట్లోని 20% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అయితే మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా అనిపించింది అనుకోండి, సజెషన్ ఇచ్చామంటే వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా మార్పులు చేర్పులు అనేది ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఆనియన్ షాంపూలో కూడా మార్పులు అయితే చేశారండి. ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు వీడియో అయితే మన గార్డెన్ పరిస్థితి అంటే ఇప్పుడు సీడ్స్ పెట్టుకునే టైం కదా, ఫిబ్రవరి నెల నుంచే స్టార్ట్ చేసి పెట్టేసుకుంటారు. నేను ఏంటంటే ఫిబ్రవరి నెల నుంచి అంటే కొన్ని హార్వెస్ట్లు చేసుకుంటూ ఉంటాము, సాయిల్స్ మారుతూ ఉంటాము, టబ్బులు ఖాళీ అవ్వవు. అలా నేను ఖాళీ చేసుకున్న తర్వాత పసుపు హార్వెస్ట్ చేసింది టబ్బులు ఖాళీ చేసేసాను. టబ్బులు ఖాళీ చేసేసిన తర్వాత ఆ పసుపు సాయిల్ ఏదైతే ఉందో దాంట్లో నేను కొంచెం కౌ మాన్యూర్ అది వేసుకుని కంపోస్ట్లు కలుపుకొని ఇంకా కొత్త విత్తనాలు అయితే పెట్టుకున్నాను. కొన్ని విత్తనాలు ఈ టైంలో కొన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాలం పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఇవి ఇంతకీ ఏం విత్తనాలు అనుకుంటున్నారు? ఇవి గూస్బెర్రీ విత్తనాలు అనమాట. పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి కదా, అవన్నీ తీసేసాను. మరి దాని ఒక పళ్ళు విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు స్టోర్ చేసుకుందామని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి మనకి రేర్ రకం అన్నమాట అండి. విదేశీ మొక్కలు అంటాం కదా, ఆ గూస్బెర్రీ అన్నమాట. ఇది జాగ్రత్తగా ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఇదేమో ఎల్లో టమాటా విత్తనాలు కూడా నేను ఇలా సేకరించాను. ఇవి నిలవ ఉంటాయని అసలు మీకు డౌట్ రావచ్చు. నేను ఏం చేస్తానంటేనండి, ఇవి ఒక కవర్లో పెట్టేసి వర్షాకాలం వచ్చిన తర్వాత దీనిపైన మట్టేసేస్తాను అనమాట. చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మొక్కలను వేరే దాంట్లో డివైడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి కూడా అంతే, విత్తనాల కోసమని అలా ఉంచాను. ఇదిగోండి ఇవి పక్కన పెట్టేసి, ఇది కూడా పక్కన పెట్టేసి, ఇంకా సమ్మర్ వచ్చిందంటే పక్షులు పాపం అవి అంటే నీడల్లో మంచినీళ్ళు అంటే నేను నీళ్ళు పడుతున్నప్పుడల్లా అవి వచ్చి స్నానం చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ నేను మొక్కల్లో పెడుతూ ఉంటాను కదా, అంటే మరీ నా దగ్గర రావు కానీ కొంచెం దూరంలో తడి ఎక్కడైతే ఉందో అక్కడ బాగా అవి ఎంజాయ్ చేస్తుంటాయి. అందుకని నీళ్ళు కూడా పెట్టాను. కొంచెం ఖాళీ చేశాను అనమాట. మన బిల్డింగ్ ఖాళీ చేసినా కూడా మళ్ళీ పెట్టడానికే ఖాళీ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ పెడతానే ఉంటాను. ఇదంతా ఇంకా కామన్. ఎందుకంటే మనం ఎప్పుడు పెట్టుకునే వెజిటేబుల్స్ మార్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఇదంతా సాయిల్ ఉండాలన్నమాట. పసుపు హార్వెస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న సాయిల్ చాలా వరకు తీసేసాను. ఇంకా ఈ సాయిల్ ఉంది. అందులో టబ్బు నిండా వేస్ట్ వచ్చిన కంపోస్ట్ ఉంచేసాను. ఇప్పుడు నా దగ్గర పెద్ద గ్రో బ్యాగులు ఏమీ లేవు, లేకపోతే ఆ కంపోస్ట్ పాడేయకుండా మనం ఒక గ్రో బ్యాగుల్లో ఒక లేయర్ కింద వేసేసుకుని దానిపైన మట్టి వేసుకుంటే, అంటే మట్టి డైరెక్ట్గా మన టబ్బుల్లో వేయకుండా అడుగున ఒక లేయర్ కింద ఆ ఎండి కొమ్మలు ఎండిటాకులు వేసేస్తే కనుకండి సాయిల్ గుల్లగా ఉంటుంది అన్నమాట. ఓ లేయర్ మట్టి వేసేయడం, మళ్ళీ ఓ లేయర్ ఎండిటాకులు వేసేయడం, కంపోస్ట్లు వేసేయడం, అలా చేసుకుంటే గ్రో బ్యాగ్లో మనకి చక్కగా వస్తాయి. ఇప్పుడు గ్రో బ్యాగ్లో ఏమీ ఖాళీ లేవు. ఇప్పుడు ఇందులో నేను సాయిల్ ఒక లేయరు, ఈ లేయర్ మట్టి వేసాను, ఈ లేయర్ కంపోస్ట్ వేసాను అనమాట. అంటే కౌ మాన్యూర్ అది వేసాను. ఇంకా మీకు వీడియో తీయలేదు నేను, అంటే చెప్పడం అయితే చెప్తున్నాను. తర్వాత మళ్ళీ పైన సాయిల్ వేసేసి ఇందులో బెండ మొక్కలు పెట్టాను. ప్రస్తుతానికి ఇవి ఇంకా 2 days అయింది. సరే అంటే నేను వీడియో అంటే నేనే చేసుకుంటూ ఉంటాను కాబట్టి వీడియో తీయడం అయితే కుదరలేదు నాకు. అలాగే ఈ టబ్బులో కూడా కొన్ని విత్తనాలు పెట్టాను.
చూసారా ఆకుకూరలు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా చూపిస్తాను మీకు నేను ఇంకేం పెట్టానో. ఈ చిక్కుడు తీగ మొహానికి తగిలిందంటే అండి అలా డాగు పడిపోతుందన్నమాట, రాసుకుపోయి. అయితే ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మలబరీస్కి అయితే అసలు లోటు ఉండదండి. ఎంత కాయ అంటే అసలు ఎంత బాగా ఈ సంవత్సరం మేమైతే బాగా ఎంజాయ్ చేసి బాగా తింటున్నాం. గ్రీన్ కలర్ అయితే ఇంకా అసలు ఎంత స్వీట్ అంటే ఇంకా పంచదార పానకం ముంచుకుని తింటే ఎలా ఉంటుందో ఆ గ్రీన్ కలర్ మలబరీ ఇంకా అంత టేస్ట్ అన్నమాట. కానీ అది ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇది ఆ ఫ్లేవర్ లేదు. కానీ నాకు ఇది కొంచెం పులుపు ఉంటుంది, ఇంకా అది అసలు పులుపు అనేదే లేదు. చిన్న పిల్లలు పచ్చి తిన్నా అవి పులుపు అనిపించదు, కమ్మగా ఉంటుంది. కొంచెం ఎల్లో కలర్లోకి వచ్చింది తింటుంటే ఉంటుందో సాయి, అసలు పొద్దుటైతే నీళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు ఇంకా ఏంటి పానకంలో ముంచి తింటున్నట్టే అనిపించింది అనమాట. నాకు అయితే ఆ ఫీలింగ్ అంత స్వీట్గా ఉంది, చాలా తీయగా ఉందండి. మొక్క కూడా బాగానే డెవలప్ అయింది, గ్రోత్ అయింది. మళ్ళీ దూసేసి మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటే ఈ సమ్మర్లో బాగా కాస్తాయి ఇవి. పిల్లలకి జ్యూస్ కింద కానీ మిదిపి చక్కగా వాళ్ళకి పట్టించామనుకోండి, అంటే 1 year లోపల, అంటే 9th months అలా వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే పిల్లలకి మంచిగా బాగుంటుంది. ఇదేమో ఎడినియం ప్రూనింగ్ చేసేసి మళ్ళీ వేరే టబ్లో పెట్టాను. ఇవేంటో తెలుసా, వెదురు బొంగుల గురించి మీకు తెలుసు కదా. ఇవి నేను కింద నుంచి పైకి తీసుకొచ్చామండి కట్టి, అంటే పాకించడానికి బాగుంటుంది కదా, ఎక్కడొక్కడ నిలబెట్టి పెడదామని చెప్పేసి. మా వాళ్ళేమో ఇదిగో ఇలాగ పాడేశారనమాట. అక్కడ కూడా టబ్స్ చూస్తున్నారు కదా, కౌ మాన్యూర్ అది వేసాను, మీకు కనబడుతున్నాయి 2 టబ్లు. ఇదిగోండి గిన్నెమాలతి. మొన్న వాడపల్లి వెళ్ళాను, అక్కడ మొక్కలు నర్సరీ బాగుంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంకా మొక్కలను చూస్తే ఇంకంతే కదా. గిన్నెమాలతి అని అడిగితే ఇచ్చారు. నా చిన్నప్పుడు ఇదిగోండి ఇది మొగ్గ చూసారా, మా సాయిరం అయితే నవ్వాడు మాట, గిన్నెమాలతి ఏంటమ్మా గిన్నెమాలతి అని. ఇదిగో నాన్న ఫ్లవర్ ఇలా ఉంటుంది. మరి అంతే, లేదు నా చిన్నప్పుడు ఉండేదండి, ఒక స్కూల్కి రాతబడి అని ఉండేది మాట, అమలాపురం అని. ఇంకా మొత్తం ఆ చెట్టు అంతా పాకేసి ఆ పెంకిటిల మీద, ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి వచ్చేదండి సువాసన. ఇంకా ఎంత వాసన, ఒక హాఫ్ కాదు కానీ కొంచెం, మేము ఆ స్కూల్ దాకా కూడా సువాసనతోటే ఉండేది మాట, చాలా బాగుండేది. సరే అని మన దగ్గర దొరికింది కదా అని తీసుకొచ్చాను. మొక్క చూసారా ఎలా ఉందో, ఇప్పుడు మీకు ముందే చూపిస్తున్నాను. నేను పక్కన పెట్టుంచాను, ఇంకా రీపాటింగ్ చేయలేదు, చేస్తాను. అయితే ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇందులో అయితే సంపంగి మొక్కలు విపరీతంగా వచ్చేసినాయి. ఆ రోజు మీకు చూపిందాం అనుకున్నాను కానీ సంపంగి చెట్టు సీడ్స్ నిజంగా నాకు తెలియదండి ఇంత బాగా వస్తాయని. ఇదిగోండి ఒక దాంట్లో పెడితే అప్పుడు రాలేదు, అంటే లేట్ అయిపోయిందో మరి నీళ్ళు లేక ప్రాపర్గా మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు మట్టుకు ఇదిగోండి సంపంగి మొక్కలు. కింద పడినప్పుడు ఏమీ రావట్లేదండి, జాగ్రత్త ఏమీ రావట్లేదండి. కానీ ఇలాగా పెడితే అసలు ఏం చేయాలి ఇన్ని మొక్కలు అనిపించింది. ఓ పక్కన రోడ్డు వారంతా పాతుకొచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అంటే మళ్ళీ పశువులు ఉంచమనుకోండి, మేకలై తిరుగుతాయి కదా, తినేస్తాయి అనుకోండి. అయితే ఇంకో విషయం, మలబరీ కొమ్మ పెట్టినా కూడా పిందులు చూపిస్తాను ఇలా రన్న. ఇక్కడ మీకు కనబడుతుందా ఈ మొక్క, పిందులు చూపించే దగ్గరికి. ఇదిగోండి ఇది స్టెమ్ నాటానండి, ఇదొక పార్ట్. ఈ కుండీల్లో కూడా విత్తనాలు అయితే పెట్టేస్తాను. మిరియాల మొక్క ఏమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తానండి. ఇదిగోండి మళ్ళీ కొత్తగా మిరియాలు అయితే వచ్చినాయి, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన తర్వాత ఇదే పోత రావడం చూడాలి. ఒక స్టెమ్ ఎందుకో అనుకోకుండా ఇరిగిపోయింది. ఇదేమో గోల్డెన్ సీతాఫలం అన్నమాట. అంటే ఎన్ని కాయలు నిలబడతాయి అనేది నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇది నిలబడిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ పింక్ కలర్ది ఒక్కసారి చూసాను పూత రావడం, మరి ఇదే టైంలో వస్తుంది అది. ఈ మొక్క ఇది ఏదో అంటే చెర్రీ అని చెప్పి ఇచ్చారు, మనమైతే ఆల్బక్రా అని ఏదో అనుకున్నాము, కానీ ఏది కాయలేదు ప్రస్తుతానికి. అయితే చిగురులతోటి మంచి అట్రాక్షన్గా కనబడుతుంది అన్నమాట, కలర్ఫుల్గాని. ఇంకా నారింజ చెట్టు అండి ఇది. ఎప్పుడైనా సరే నారింజ చెట్టు అవనివ్వండి, నీళ్ళు అనేది తక్కువ ఇచ్చుకోండి. తక్కువ ఇచ్చుకుంటేనే మనకి కాయలు నిలబడతాయి అన్నమాట. 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి ఇచ్చుకోండి. ఈ సమ్మర్లో కూడా అంతేనా అంటే మీరు లోతైన కంటైనర్లు పెట్టుకుంటే కనుక సమ్మర్లో కూడా రోజు ఇచ్చుకోండి. మొక్క ఒక రోజు చూస్తారు డల్ అయిపోయి వాలిపోయినాయి అనుకోండి ఆకులు, మళ్ళాడు ఇచ్చేసుకుంటారు అన్నమాట. ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా పూత విపరీతంగా వచ్చేసింది. ఫ్రూట్స్ అయితే ఇదిగో నాన్న ఎన్ని నిలబడతాయో తెలీదు. ఇదిగోండి ఇది రంగు మారుతుంది. ఇవి సూర్యనామ చెర్రీ అంటాం కదా అవి. ఇదిగోండి చెర్రీస్ చూసారా, ఇదిగోండి కనబడుతున్నాయి నాన్న. ఇదిగో అంటే వచ్చినట్టు ఏమీ నిలబడలేదండి ఈ చెట్టు కూడాని. రావడం అయితే విపరీతంగా వచ్చేసింది పూత. ఇంతంత కాయలు అయిన తర్వాత కూడా రాలిపోతుంది. దీని ఒక పూత అయితే ఇదిగోండి ఇలా ఒకసారి చూపించాను కదా మీకు షార్ట్లో, దీని ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట కాయలు. తర్వాత ఇదిగోండి ఇలాగా
చిన్నగా. ఎండ ఎక్కువ వచ్చేయడం వల్ల కొంచెం డార్క్గా కొద్దిగా వెలుతురుగా పడినట్టు పడుతుంది. ఇది కూడా అంతేనండి. దీని గురించి కూడా నాకు పూర్తిగా ఇదిగో నాన్న ఎలారా చెప్తాను, ఇక్కడ ఉన్నా చెప్తున్నాను కదండి. గ్రీన్ కలర్లో ఉండి మనకి కాయలు కనబడుతున్నాయా? ఇదిగోండి, దీని ఫ్లవరింగ్ అయితే ఇది ఇలా ఉంటుంది, ఒక జామ పువ్వు ఫ్లవరింగ్ లాగా ఉంటుంది అన్నమాట చూడడానికి. కానీ కాయ టేస్ట్ అయితే నాకు ఏమో స్వీట్ అనిపించలేదు. మరి సెకండ్ క్రాప్ ఎలా ఉంటుందో, ఫస్ట్ క్రాప్ ఒక కాయ 2 కాయలు ఉంటే టేస్ట్ చేశాను, నాకు వగరుగా అనిపించింది. కానీ హెల్త్కి మంచిది. ఇది కూడా సూర్యనామ చెర్రీ కూడా ఉండడం కూడా చాలా మంచిదండి. ఇందులోనే గూస్బెర్రీ వస్తే నేను తీసేసాను అనమాట. ఇంకా ఇది ఇలాగా ఉందన్నమాట ప్లాంట్. దీనికి కూడా కౌ మాన్యూర్ వేసేసాను. కౌ మాన్యూర్ వేసేసి ఉంచానమాట. ఈసారి సాయిల్ బలంగా ఉండాలి కదా, మరి ఫ్రూట్స్ వచ్చినప్పుడు వాటికి కూడా జ్యూస్ లాగా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఈ ఎండాకాలం. ఇంకా ఇప్పుడు మీకు చూపించిపోయే మొక్క వంకాయలు బాగా కాస్తాయి. మనాలి చెర్రీ కూడా ప్లాంట్ కూడా ఇదిగోండి, కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడడానికి. అన్నీ కొంచెం కొంచెం స్లోగా పెరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇది ఫాస్ట్గానే పెరిగే రకమే, కానీ ఎందుకో మనం ఇచ్చే పోషకాలు ఏమైనా తక్కువ అవుతున్నాయా అని అనిపిస్తుంది. ఇదిగోండి కాయలు చూపించావా, స్లోగా ఎదుగుతుంది ఈ మొక్క. ఆకులు అవి బాగా పెరుగుతున్నాయి. ఇదిగోండి, నేను ఈ ఫ్రూట్ టబ్లో పెట్టాను. కిచెన్ వేస్టేజ్ కూడా వేసుకున్నాను. ఇది హనుమాన్ ఫలం అనేది ఫస్ట్ టైం అన్నమాట మన టెర్రస్ మీద పూత రావడం. నేను చూడలేదు. హనుమాన్ ఫలం అంటే మామూలుగా కొన్ని వీడియోస్ చూస్తే హనుమాన్ ఫలం రామఫలం కొంచెం ఇంచుమించుకు ఒకలాగే ఉన్నాయి. ఇదిగోండి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. అంటే మరి ఇది నిలబడుతుందో లేదో తెలియదు, కానీ మీతో షేర్ చేసుకోకుండా నేను ఉండలేను కాబట్టి హనుమాన్ ఫలం కూడా చూపించేస్తున్నాను. ప్రస్తుతానికి ప్లాంట్ అయితే ఇలా ఉంది. ఇంకా మీకు చూపించేస్తుంది ఇంకేంటంటే ప్రొమోగ్రనేట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే అసలు చాలా బాగుంటున్నాయి నాన్న. ఈ కనకాంబరాలు అయితే మంచి అట్రాక్టివ్గా కనపడుతున్నాయి. ఈ కనకాంబరం మనం రెగ్యులర్గా చూసేదే. ఇది కొంచెం రేరు. అది లేడీ కనకాంబరం పింక్ కలర్లో ఉంది కదా. ఇది శ్రీలంక మల్లి అంటారన్నమాట. ఇది కూడా నాటేసాను, చిన్న కుండీలో పెట్టాను. చూడాలి దీని పద్ధతి ఎంతవరకు పెరుగుతుందో తెలియదు. కానీ ఇదైతే మటుకి స్టార్ ఫ్రూట్ గురించి మటుకి స్వీట్ స్టార్ ఫ్రూట్ అన్నమాట. ఎక్సలెంట్ టేస్ట్ అయితేనే అస్సలు మిస్ అవ్వద్దు, తెచ్చుకోండి. నేను ఇంకో మొక్క కూడా తెచ్చుకుందాం అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది అసలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే తినడంలో అయితేని, అంత బాగున్నాయన్నమాట. ఇక్కడండి అసలు మొత్తం నేను వేసిన మొక్కలు అన్నాను కదా, ఇదిగోండి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 ఇటు సైడ్ 10 కుండీలు. ఇవన్నీ కూడా సాయిల్స్ స్వయంగా నా చేత్తో నేను కలుపుకున్నాను అనమాట. ఒక లేయర్ మట్టి, ఒక లేయరు ఫస్ట్ ఒక లేయర్ ఏం చేశానంటే అండి, మట్టి వేసి లీఫ్ వేసేసాను. ఎండిపోయిన ఆకులు ఇది ఉంటాయి కదండి, ఏంటి ఇవి పసుపు ఆకులు, అవి ఒక లేయర్ వేసేసాను. తర్వాత మళ్ళీ మట్టి వేసేసాను. తర్వాత మళ్ళీ ఇది కౌ మాన్యూర్ వేసేసాను. మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసాను. తర్వాత నేను వర్మీ కంపోస్ట్ అది వేసుకుంటాను ఎదిగిన తర్వాత. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, గుట్ట కింద. ఇదిగోండి తోటకూర అన్నమాట. ఇది ఎర్ర తోటకూర, అక్కడేమో ఎర్ర పాలకూర వేసాను. అంటే ఎర్ర పాలకూర అని అంటున్నారు రాయడం అయితేనే, కానీ నాకు అది తోటకూర, పెరుగు తోటకూర లాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూసావా, అంటే అదేలే విత్తనాలు అయితే పెట్టాను, చూడాలి. మొక్క స్టార్ట్ అయింది, చూద్దాము. ఇది ఎన్నిసార్లు పెట్టానండి, గోల్డెన్ బీన్స్ మాట. ఇంకా ఇదిగోండి ఇవన్నీ అంతే. అదేమో చిన్న ఈ బీర, ఇవి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్లో తెప్పించిన గుత్తు బీర. ఈ బీర నా దగ్గర లేదన్నమాట. ఇలాగే ఉంటుంది చూడడానికి కూడా, పొట్టిగాని వచ్చింది అనుకుంటున్నాను ఒక ప్లాంట్. ఎందుకంటే మన సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కొన్ని విత్తనాలు కలిసిపోయి నేను పెట్టిన విత్తనాలు వస్తున్నాయో లేకపోతే వేరే వస్తున్నాయో కూడా నాకు తెలియట్లేదు. ఇక్కడ కూడా అంతే, తోటకూర పెరిగింది. ఇందులో కూడా పొట్లపాదు అది పెట్టాను అనుకుంటున్నాను. ఇందులో కూడా రకాలు అయితే పెట్టానండి. ఇంకా లాస్ట్ ఫైనల్ మనకి బొబ్బాస్ చెట్టు పిందేసింది. ఎప్పటికో అయిందండి నా కళ. అసలు ఎన్నిసార్లు పెంచాను. ఇంకో మొక్క కూడా పెరిగింది చక్కగాని, కొంచెం కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ ఎక్కువైపోయి మొక్క దెబ్బతింది, అంటే ఎక్కువైపోయింది అన్నమాట దానికి. ఇదిగోండి డ్రాగన్ మొక్కలు మాట. ఎంత బాగా పెరిగిందంటే అసలు సూపర్గా వస్తుంది. చూడాలి మరి ఈసారి మనకి ఏమైనా పిందులు ముందే వచ్చి ఉండాలి, రావట్లేదు. ఇక్కడ ఇంకోటి మీకు చూపించడానికి ఇటు సైడ్ వచ్చాను, ఇలా చూపించినానా. ఈ పువ్వులు వస్తాయండి సువాసన, అసలు మల్ల పువ్వుల్లాగా, కాడమల్లి పువ్వులాగా, కాడ ఎర్రగా ఫ్లవర్ వైట్గా ఉండి చాలా బాగుంటుంది. ఈసారి మార్చి నెలలో వచ్చేసింది బ్లూమింగ్. ఇవి ఇప్పుడు ఏమి కాయలు నిలబడవు,
తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షం ఫస్ట్ తొలకరి వర్షాలు పడతాయి కదా, అప్పుడు నిలబడతాయి అన్నమాట. ముందు పూత మటుకు ఊరికి ముందు ఒక నెల 2 నెలల ముందు వచ్చేసింది. ఈసారి ఏప్రిల్ నెలలో వచ్చేది, ఈసారి మార్చి నెలలో వచ్చేసింది. ఈలోగా ఏంటంటే మనం కొంచెం 2 రోజులకు ఒకసారి వాటర్ వేసుకోవడం, అంటే కుండీని బట్టి మనకి ముదర మొక్కలు అనుకోండి రూట్ అంతా దానిపైన మొత్తం అంతా ఎక్కువైపోయి నీళ్ళు వేసినా దిగవమాట. కాబట్టి చూసుకొని ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. పెద్ద మొక్కలు అయిన తర్వాత మనం చేయాల్సిన పైన అదొకటి గమనించుకుంటూ ఉండాలి, రిపోర్టింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇది అప్పుడే 5 years మొక్క అన్నమాట. ఇది వెనకాల ఉన్నది 3 years మొక్క. దీని మానులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది, మొదలు ఎంత లాగా ఉంటాయి, మంచి సువాసన ఉంటుంది. ఇదేమో మన టెర్రస్ మీద కరివేపాకు మొక్క. ఇదండి ఈరోజు అయితే మన టెర్రస్ అంతా కూడా మీకు చూపించేసాను. ఇలా మళ్ళీ కొత్త విత్తనాలు అయితే పెట్టాను. మరి మీరు కూడా ఇంకా పెట్టుకోకపోతే కనుక పెట్టుకోండి. ఏ విత్తనాలు పెట్టాలంటే బీర పెట్టచ్చు, పొట్లకాయ పెట్టుకోవచ్చు, అలాగే ఆనపకాయ పెట్టుకోవచ్చు, బెండ పెట్టుకోవచ్చు, అలాగే తోటకూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా పాత పచ్చిపిచ్చి మొక్కలు అంటే తీయకుండా ఉంచి కొంచెం కంపోస్ట్ ఇచ్చుకుంటే ఇంద్రధనుస్ మిర్చి అయితే ఈ సమ్మర్లో కూడా మనకి కాయలు అనేవి వస్తాయి అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను మార్చి నెలలో ఎండింగ్ లోపు పెట్టేస్తాను. నేను ఏప్రిల్ మేలో కూడా కొంచెం మనకి కాస్తాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా, యూస్ఫుల్ అనిపించిందా, మన గార్డెన్ ఎలా ఉంది? మామూలుగా మీకు అయితే చూపించేసాను, చూపించేసాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.